హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకు చూపించబోయేది చికెన్ లెగ్ పీస్ ఫ్రై. ఇది డీప్ ఫ్రై కాదు, అలా అని కర్రీ టైపు కాదు. మనం రెస్టారెంట్స్లో కబాబ్స్ చేసుకుంటాం కదా, అలా చేశానమాట. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దానికోసం నేను లెగ్ పీసెస్ని అలాగే నేను కర్రీ కోసం తీసుకున్నాను. ఆ పీసెస్ని కూడా 1 గంట పాటు ఉప్పు నీళ్ళలో నానబెట్టేసుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టెండర్గా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను బోన్ కనపడేలాగా ఘాట్లు పెట్టేసుకున్నాను. వాటిని ఒక గిన్నెలోకి తీసేసుకొని దీనికి ముందుగా ఉప్పు, 2 స్పూన్ల కారం, అలాగే ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి బాగా కలుపుకున్నాను. ఫస్ట్ ఎప్పుడైనా సరే మ్యారినేట్ చేసేటప్పుడు ఈ మూడింటిని ముందుగా వేసుకుంటే ముక్కలకి బాగా పడుతుంది, టెండర్గా ఉంటాయి. తప్పకుండా ఇది కూడా ఫాలో అవ్వండి. ఇలా కలిపిన తర్వాతే మనం మిగతా మసాలాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో ఏమేమి మసాలా వేసానో చెప్తాను. ఒక 2 స్పూన్ల గరం మసాలా, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను. అలాగే ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నమాట, అవి వేసుకున్నాను. తర్వాత కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర అండ్ ఒక 1/2 కప్ పెరుగు. ఈ 5 లెగ్ పీసులకి సరిపడా అన్నమాట. తర్వాత ఒక 1/2 బద్ద నిమ్మరసం. ఇంకా లాస్ట్లో కొంచెం చాట్ మసాలా, అలాగే కచ్చపచ్చగా దంచుకున్న మిరియాల పొడి వేసుకుని నీట్గా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీకు నచ్చితే కలర్ వేసుకోండి. నేను ఇక్కడ రెడ్ కలర్ వేసుకున్నాను, కొంచెం ఫుడ్ కలర్. సో వాటిని బాగా కలిపేసి పెట్టేసుకొని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, లేదా బయట ఉంచుకున్నా నో ప్రాబ్లం. తర్వాత ఆ గంట తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని, ఇది ఆల్రెడీ ఆనియన్స్ని వేయించిన ఆయిల్ అన్నమాట. దాంట్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని నేను ఈ లెగ్ పీసెస్ని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ వేయించేసుకోవాలి. దీన్ని పొయ్యి మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని మీరు రిలాక్స్ కూడా అవ్వచ్చు ఒక 10 నిమిషాలు. ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి లెగ్ పీసెస్ అనేవి బాగా ఉడుకుతాయి, బాగా ఫ్రై అవుతాయి. సో పచ్చిదనం అనేది అస్సలు ఉండదు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. సో మనకి ఈ కలర్ వచ్చే వరకు మనం వేయించేసుకోవాలి. మనకి కిందున్న గ్రేవీ రైస్లో కూడా బాగుంటుంది. అండ్ ఇవి సాస్ వేసుకొని స్నాక్స్లా కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ ఎవరైనా నాకు ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మీ సపోర్ట్ అవసరం. అండ్ ప్లీజ్ లైక్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.